రైట్. రామ్మోహన్ గారు చెప్పండి, ఏంటి ఎందుకు మీ మీద అప్పుడే నిరసన గళం ఇప్పారంట? కొమ్మినేని ముందుగా మీకు ప్యానెల్ ఉన్న పెద్దలకి అండ్ సాక్షి టీవీ ప్రేక్షకులందరూ కూడా గుడ్ మార్నింగ్. ప్రతిపక్షాలు అంతకుమించి ఏం చేస్తాయి సార్? ప్రతిపక్షాలు కాదు, నిన్న వీళ్ళ జేఏసీ ఏర్పాటు చేసుకోవాలని ఉద్యోగులును టీచర్లు ప్రతిపక్షాల నుంచి మేము ప్రశంసలు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తలేము. ఎందుకంటే ఇవి కన్స్ట్రక్టివ్గా క్రిటిసైజ్ చేసేటటువంటి అంశాలలో కూడా వాళ్ళు లేరు. డే వన్ కెంచి ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఎట్లున్నాయి అనేటటువంటిది మా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అసెంబ్లీలో పారదర్శకంగా ప్రజలకు మొత్తం తెలవాలి, అసలు ఎన్ని అప్పులు ఉన్నాయి, ఎన్ని తిప్పలు ఉన్నాయి. తర్వాత మనం ఏ అంశాలు చెప్పినాము మన మేనిఫెస్టోలో ఉంటున్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలని మా ప్రభుత్వం చిత్తశుద్ధితోటి ఏమేమి చేసుకుంటూ పోవాలనే దాంతో మేము ముందుకు వచ్చినాం. అదే దాని మీదకించి మరి 22,22,67 మంది రైతులకి మేము రుణమాఫీలు చేసినాం. కొలువులు అని అంటారా, మెగా డిఎస్సి అని చెప్పేసి మెగా డిఎస్సి 11,062 మందికి చేసినాం. తర్వాత గ్రూప్ 1 563 మందికి కొలువులు చేసినాం. మేము టెట్ రెండు సార్లు ఒకటే ఏడాదికి 2 సార్లు చేసేటట్టు 13,444 మంది కానిస్టేబుల్. అంటే కొలువుల జాతర గత 10 సంవత్సరాల్లో ఎప్పుడూ చూడనటువంటిది. తెలంగాణ సమాజం 10 సంవత్సరాలుగా వయసు మొత్తం కూడా మీద పడ్డప్పటికీ కూడా ఉన్నటువంటి అవకాశాలను కోల్పోతున్నాము. ఈ తెలంగాణ తెచ్చుకుంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి ఏ రకంగా కూడా లాభం జరుగుతలేదు. మనం బాగుండాలంటే ప్రభుత్వాన్ని మార్చుకోవాలి. ఎందుకంటే ఆ రోజు మేము మా లైన్ కూడా మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్నాం, నిరుద్యోగుల కొలువులు రావాలంటే కేసీఆర్ కొలువు పోవాలని చెప్పినాం, పోగొట్టిరు. అట్లనే కొలువులు ఇచ్చేటటువంటి దాంట్లో రైతుల రుణమాఫీ నేను అడిగిన ప్రశ్న ఒకటి, మీరు ఇస్తున్న ఆన్సర్ ఒకటి. పరీక్ష కాదు కదా ఇది. పాయింట్ ఏంటంటే ఉద్యోగ సంఘాలు టీచర్ల సంఘాలు సమావేశమయ్యారు. దీన్ని మీరు ఎట్లా ఎదుర్కొంటారు? వాళ్ళ విమర్శలు ఏమైనా చేయనివ్వండి, వాళ్ళు అదిగా సమస్య. మీరు మిగతా చెప్పారు కదా, నేనేం అడ్డం పడలేదు కదా. రెండోసారి చెప్పబోతే వద్దులేని దీని మీద నిజంగానే గవర్నమెంట్ లో ఆ రకమైన నిరసన భావం మొదలైందా అంటే నేను ఒకటి సార్, అన్నిట్లల్లో కూడా వాళ్ళకి గతం నుంచి కూడా ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ కూడా తీసుకో. ఓన్లీ టీచర్లు ఎందుకు మాట్లాడదాం, ఓన్లీ డిఏల గురించి ఎందుకు మాట్లాడదాం, ఫీజు రియంబర్స్మెంట్ మాట్లాడదాం కావాలంటే టీచర్ల సమావేశమైన ఏ అంశాలైనా సమరం పిలుపునిచ్చారు కదా వాళ్ళు. నేను ఒకటే చెప్తా ఉన్నా, ప్రాధాన్యత వ్యవహారంలో కనీసం మనకి ఈరోజు జీతాలు వచ్చుకుంటే మనది కనీసం ముందుకు నడుస్తుంది. పెండింగ్ ఉంటున్నటువంటి దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొని వచ్చారు. అది ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా ఉంది. దానికి మనం ఒక అష్యూరెన్స్ కూడా ఇప్పుడు ఆర్టీసీ ఆపినట్టున్నారు కదా వాళ్ళు స్ట్రైక్. అట్లాగే ఇప్పుడు వీళ్ళకి కూడా ఏమన్నా పిలిచి మాట్లాడితే సార్ ఏం ఇబ్బంది లేదు, మా ప్రభుత్వం ఏదో మొండికి పోయేటటువంటిది కాదు, పిలిపించుకుంటాము, మాట్లాడుకుంటాము, ఏం శశభిషలు లేకుండా అసలు ఉంటున్నటువంటి వాస్తవము తెలకాతంలో కాలముంగట్నే పెడతాము. దాని యొక్క పరిష్కారం కూడా వాళ్ళని ఎట్లా చేద్దామో చెప్పురు అని చెప్పి పరిష్కారం మీరు చంద్రబాబు స్టైల్లోనే వెళ్తున్నట్టున్నారు. మీరు కూడా ఆయన కూడా అట్లా చెబుతున్నాడు. ఏదో అపాయింట్మెంట్ లేకుండా గడిలలో కూర్చొని సెక్యూరిటీ ఉండేటోళ్ళం కాదు. మేము బాగా అందరిని రప్పించుకునేటోళ్ళం. నాకు ఒక అవకాశం సాధక బాధక సంవత్సరాల నుంచి ఏ రోజు కనీసం పలకరింపు కూడా నోచుకున్నటువంటి పరిస్థితి నుంచి సమస్యల పరిష్కారం గురించి కలిసి కూర్చొని పోయేటటువంటి దాని గురించి చర్చ జరుగుతుంది. నేనేమంటున్నా అంటే ఇప్పుడు అప్పులైనవి అని మిత్రులు చెప్తున్నారు. అక్కడ ఉన్న సిఎల్పి నాయకులు ఎవరైతే ఉన్నారో బట్టి గారు చాలా సుదీర్ఘమైన వాళ్ళు, తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వాళ్ళు అప్పుడే చెప్పారు మీలాంటి సీనియర్ జర్నలిస్ట్ అడిగినారు మీరు ఎట్లా చేస్తారండి ఈ తులం బంగారం ఇంత హామీలు ఇస్తున్నారు అంటే, మేము ఆర్బీఐ గవర్నర్లతో మాట్లాడినాం, మేము ఆర్థికవేత్తలతో మాట్లాడినాం, మేము చిదంబరంతో చర్చించినాం. అప్పుడు తెలుసు కదా సార్, పిఎస్సీలో అన్ని చర్చ జరుగుతాయి కదా సార్. బడ్జెట్ ఎవరు అందరికి ఇస్తారు కదా సార్, బడ్జెట్ అందరికి ఇస్తారు కదా, మనకు కూడా వస్తుంది కదా బడ్జెట్. వాళ్ళు ఓన్లీ వాళ్ళకే రాదు కదా సార్.